అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు రైతన్నకు సమాచారం ఛానల్. ఈ వీడియోలో వచ్చరికి మనం మిరప తోటల్లో ఇప్పుడు ఎక్కువగా మనకి ఈ పండాగు తెగులు కానీ బూడిద తెగులు కానీ దాంతోపాటు మనకి కాయమచ్చ ఎక్కువగా వస్తుందని చెప్పి రైతులైతే మనం అడగడం జరుగుతూ ఉంది. దాంతోపాటు ఇంకోటి వచ్చేసరికి మనకి ఈ రెడ్ మైట్ నల్లి ఎక్కువగా, అంటే ఎర్ర నల్లి కానీ తర్వాత నల్లతామర పురుగు కానీ బాగా ఎక్కువగా వస్తుంది. ఎర్ర నల్లి వచ్చేసి ఈగురులన్నీ కూడా మాడిపోవడం కానీ, మాడిపోవడం అంటే మనకి ఎండిపోయినట్టుగా అయిపోవడం, కాలిపోయినట్టుగా అయిపోవడం, నల్లగా అయిపోవడం, తర్వాత వచ్చే ఈగరంతా కూడా మాడిపోయినట్టుగా కనిపించడం అంతా జరుగుతూ ఉంది. సో తోట అంతా కూడా ఎరుపు మారిపోతూ ఉంటుంది. ఉన్న కొద్దిగా మొత్తం కూడా తోట మొత్తం ఈడిపోయినట్టుగా అయిపోద్ది. అంటే ఒక కటింగ్ వస్తుంది, రెండో కటింగ్ తోట ఉండదు ఇక. సో ఇప్పుడు మనము ఈ బూడిద తెగులు దీనికి సంబంధించి కానీ దాంతోపాటు ఈ ఎర్రనల్లికి కానీ మార్కెట్లో మనకు దొరికే బెస్ట్ మందులు ఏంటి అనే దాని గురించి పూర్తిగా ఈ ఫంగిసైడ్స్ ఒక 5 ఆల్రెడీ చాలామంది కూడా ఈ క్యాబిరటాబ్లు కానీ, తర్వాత నాటివో కానీ, తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఈ ట్రై కలర్స్ కానీ, తర్వాత ఇంకా చాలా రకాల మందులు అయితే స్ప్రే చేసి ఉన్నారు ఆల్రెడీ. సో ఇప్పుడు ఇవన్నీ వాడిన తర్వాత ఇంకేం కొడితే ఈ పండాకు సమస్య కానీ ఇవన్నీ కూడా తీరుతాయి, ఏం చేయాలని చెప్పి అడుగుతూ ఉన్నారు. సో వాటి గురించి ఈ తెగుళ్ళకు సంబంధించి ఒక 5 బెస్ట్ మందులు, దాంతోపాటు ఈ రెడ్ మైట్కి అంటే ఎర్రనల్లికి సంబంధించి ఒక బెస్ట్ ఒక 5 మందులు అయితే ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది. చివరి వరకు వీడియో చూడండి. నచ్చితే మటుకు వీడియో లైక్ చేయడం మర్చిపోకండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ మనము ఫంగిసైడ్స్, ఇప్పుడు ప్రజెంట్ మనం ఉన్న పరిస్థితుల్లో మనం కొట్టుకోవాల్సిన ఒక 5 రకాల ఫంగిసైడ్స్ గురించి చెప్తాను మీకు. అయితే ఈ ఫంగిసైడ్స్ కొట్టిన తర్వాత, అంటే ఇవన్నీ కాదు, వీటిల్లో నుంచి ఏదైనా ఒక 2-3 మీరు సెలెక్ట్ చేసుకొని స్ప్రే చేసుకోవచ్చు. అయితే ఇవి కొట్టిన తర్వాత నెక్స్ట్ వెంటనే మీరు ఒక ఫంగిసైడ్ కొట్టిన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ మనకి న్యూట్రిషన్స్ కొట్టాలి. ఫంగిసైడ్ ఒకసారి, న్యూట్రిషన్ ఒకసారి కొడితే మనకి తోట అనేది కొంచెం మనకి ఈ పండాకు సమస్య నుంచి కానీ తర్వాత బయటపడే అవకాశం ఉంది. దాంతోపాటు కాయమచ్చ ఇవి వస్తే మటుకు కంటిన్యూస్గా ఎక్కువ కాయమచ్చ కానీ బూడిద తెగులు కానీ ఉంటే మటుకు కంటిన్యూస్గా ఒక 2-3 స్ప్రేలు అయితే చేసుకునే ప్రయత్నం చేయండి. అందులో ఫస్ట్ వచ్చేసరికి మనకి కొసైడ్ 2000, ఇది మనకి కోటేవా కంపెనీ వాళ్ళది. దీంట్లో కాంబినేషన్ వచ్చేసరికి మనకి కాపర్ హైడ్రాక్సైడ్ 53.8%, 53.8% వెయిట్ బై వెయిట్ రూపంలో ఉంటుంది. అంటే ఇందులో మనకి డైరెక్ట్ కాపర్ వచ్చేసరికి మనకి 35% ఉంటుంది అనమాట. సో దీనివల్ల మనకి ఎక్కువగా ఏంటంటే ఈ కాయమచ్చ కానీ తెలపరు వచ్చే అవకాశం ఉన్నా కానీ, లేదంటే మనకి బూడిద తెగులు కానీ, ఆ తర్వాత పండాకు సమస్య కానీ, ఆకుల మీద మచ్చ రావడం కానీ, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా కానీ, ఒకవేళ మనకి కొమ్మకుళ్ళు లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది. సో దీన్ని ఎకరానికి వచ్చేసరికి మనం 2 grams per liter కానీ, లేదంటే ఒక పావు కేజీ, ఒక 250 grams per ఎకరానికి తీసుకొని స్ప్రే చేసుకోవచ్చు. సో మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంది ఫంగిసైడ్ నుంచి. సో ఇంకో సెకండ్ వచ్చేసరికి మనకి జెలోరాలో మన టెక్నికల్ వచ్చేసరికి మనకి థైఫోనేట్ మెథైలు, దాంతోపాటు మనకు ఇంకోటి వచ్చేసరికి పైరాక్లోస్ట్రోబిన్. ఇది వచ్చేసరికి మనకి థైఫోనేట్ మెథైల్ అంటే ఆల్రెడీ మనకి రోకోలో ఉంటుంది. సో రోకో అనేది స్ప్రే చేసుకోవచ్చు పైన కూడా, కానీ మనకి ఇక్కడ సింగిల్ స్ప్రేయింగ్ అనేది, అంటే సింగిల్ కాంబినేషన్ అనేది అంత ఎఫెక్టివ్గా పనిచేయదు కాబట్టి మనం జెలోరాని తీసుకుంటాం. జెలోరాలో మీకు ఆల్రెడీ పైన బుడ్డి మీదనే మీకు ఉంటుంది, అంటే పైన బాటిల్ మీదనే మీకు పెట్టి ఉంటుంది. ఏదంటే మనకి ఎల్లో కలర్లో ఉన్న లీఫ్ కాస్త మనకి గ్రీన్ కలర్ మారడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. సో మనం దీన్ని ఎకరానికి వచ్చేసరికి ఒక 2 ml per liter లెక్క తీసేసుకొని స్ప్రే చేసుకోవచ్చు. ఇది BASF కంపెనీ వాళ్ళది. సో ఇది కూడా మనకి చాలా అద్భుతంగా పనిచేసేటువంటి మందు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఫంగిసైడ్లో థర్డ్ వచ్చేసరికి మనకి జమీర్. సో జమీర్ మీకు అదామా కంపెనీ వాళ్ళది. ఇందులో టెక్నికల్ వచ్చేసరికి మనకి ప్రోక్లోరోస్ 24.4% ప్లస్ మనకి టెబుకానజోల్ ఉంటుంది 12.1% వెయిట్ బై వెయిట్ రూపంలో. సో దీన్ని మనం ఎకరానికి 400 ml లెక్క స్ప్రే చేసుకోవడం చాలా మంచిది. సో దీన్ని ఈ టైంలో కనుక మనం స్ప్రే చేసుకోవడం వల్ల జమీర్ని మనకి టెబుకానజోల్ కాంబినేషన్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా మనకి కాయమచ్చ కానీ తర్వాత తాలు ఎక్కువగా అయ్యే అవకాశం లేకుండా చూసుకోవచ్చు. దాంతోపాటు మనకి ఈ ఆకుమచ్చ కానీ బూడిద తెగులు కానీ లేకపోతే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఫంగిసైడ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం కంట్రోల్ చేసుకోవచ్చు తోటలో. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకి ఎక్కువగా ఈ వాతావరణంలో మనకి తేమ, అంటే ఇప్పుడు చలికాలం కాబట్టి ఇప్పుడు ఎక్కువగా మనకి మంచు కురుస్తూ ఉంటుంది. సో ఈ మంచు వల్ల కూడా మనకి ఎక్కువగా ఈ ప్రాబ్లమ్స్ అనేది తెగుళ్ళ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి కాబట్టి ఈ ఫంగిసైడ్స్ని మనము కంటిన్యూస్గా 2-3 సార్లు స్ప్రే చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు నెక్స్ట్ మంత్ వచ్చేసరికి మనకి మెరీవాన్ వచ్చేసరికి మనకి BASF కంపెనీ వాళ్ళది. ఇందులో మనకి టెక్నికల్ వచ్చేసరికి ఫ్లోక్సాపైరాక్సైడ్ టెక్నికల్ ఉంటుంది. దాంతోపాటు మనకి పైక్లోస్ట్రోబిన్ అంటుంది. అంటే మనకి ఆల్రెడీ జెలోరా ఉన్న టెక్నికల్ ఇక్కడ కూడా ఉంటుంది. అంటే ఒక సింగిల్ థైఫోనేట్ ఏమో మనకి జెలోరాలో ఉంటుంది, దీంట్లో వచ్చేసరికి ఫ్లోక్సాపైరాక్సైడ్ అంటే టెక్నికల్ ఉంటుంది. సో దానివల్ల మనకి అంటే ఈ మెరీవాన్ స్ప్రే చేసుకోవడం వల్ల కూడా మనకి ఇప్పుడు వచ్చే తోటలో వచ్చే ప్రాబ్లమ్స్ మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక దీన్ని ఎకరానికి వచ్చేసరికి ఒక 100 ml వరకు స్ప్రే చేసుకుంటే 100 grams చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంది. దాని తర్వాత నాటివో అనేది ఖచ్చితంగా వాడండి, బేయర్ కంపెనీ వాళ్ళది. సో నాటివో వల్ల కూడా మనకి చాలా రకాలుగా మనకి ఇందులో టెక్నికల్ టెబుకానజోల్ ఉంది, ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ ఉంది.
సో ఇది ట్రైబోకానిల్ 50%, ట్రైఫ్లాక్సిస్టోబిన్ మనకి 250% ఉంటుంది కాబట్టి దీన్ని ఖచ్చితంగా వాడుకోవడం చాలా మంచిది. ఇప్పుడు చెప్పిన నేను 5 రకాల్లో ఏదైనా ఒక 3 రకాలు ఖచ్చితంగా మీరు 3 స్ప్రేయింగ్లు చేసుకోండి. ఆల్రెడీ నాటివోల్ ఇట్లాంటివి వాడినా మాకు రిజల్ట్ లేదనుకుంటే చెప్పిన కోసైడ్ కానీ, తర్వాత జెలోరా కానీ, తర్వాత జైమిర్ కానీ, మెరీవన్ కానీ ఈ 4 ఏదైనా 3 స్ప్రేయింగ్లు చేసుకునే ప్రయత్నం చేయండి. నాటో మీకు అందరికీ తెలిసింది 100 grams per acre లెక్క తీసుకుని స్ప్రేయింగ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక ఇవి ఫంగిసైడ్స్ ఒక 5 రకాలు, అంటే తెగుళ్ళకు సంబంధించిన 5 రకాలు చెప్పడం జరిగింది. దీని తర్వాత మనకి చెప్పేది ఏంటంటే రెడ్ మైట్, ఎర్రనల్లికి సంబంధించి మనము 5 రకాల మందులు చెప్తా. మీకు ఆల్రెడీ ఇప్పుడు సంబంధించి సీజ్మేట్ కానీ ఇట్లా రకరకాల కొట్టే ఉన్నారు, ఆల్రెడీ హనాబీ లాంటివన్నీ కొట్టే ఉన్నారు. సో అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఇందులో రెడ్ మైట్కి సంబంధించి ఆర్మైట్ అని చెప్పి కేబీ కంపెనీ వాళ్ళు దొరుకుద్ది. మీకు ఆర్మైట్ అనేది కేబీ కంపెనీ వాళ్ళు దొరుకుద్ది. దీన్ని 2 ml per లీటర్ లెక్క తీసుకోండి. ఇది ఒక ఆర్గానిక్ మందు, ఇది ఒక 2 ml per లీటర్ లెక్క తీసుకొని స్ప్రే చేసుకోండి. మంచిగా రెడ్ మైట్ కానీ, తర్వాత ఎల్లో మైట్ కానీ, తర్వాత ఈ మైట్స్కి సంబంధించి అంటే నల్లి జాతులన్నీ కూడా పోయే అవకాశం ఉంది. దాని తర్వాత సెకండ్ వచ్చేసరికి మనకి ఎండూరర్, కొరమండల్ కంపెనీ వాళ్ళది ఎండూరర్. ఇందులో టెక్నికల్ వచ్చేసరికి మనకి ఎక్సిథయాజాక్స్ 5%, 5.45% అంటే 5.45% ఈసీ రూపంలో ఉంటుంది. ఇది వచ్చేసరికి మనకి రెడ్ మైట్ కానీ, ఎల్లో మైట్ కానీ, తర్వాత మనకి యూరోప్ ట్రిప్స్ అంటారు, వెస్టర్న్ ట్రిప్స్ అంటారు, ఇవన్నీ కూడా మనకి దీనివల్ల పోయే అవకాశం ఉంది. రెడ్ మైట్ అనేది చాలా ఇప్పుడు ఎక్కువగా ఇబ్బంది పెడతా ఉంది. అయితే మీరు ఏం చేస్తారంటే నేను చెప్పే ఈ 5 రకాలని కూడా వేరే మందులతోటి మీరు కలిపి కొట్టుకోవచ్చు. ఆల్రెడీ మీరు ఎలక్టో కానీ, తర్వాత ఎక్స్పోనస్లు కానీ ఇట్లాంటివి కొడతా ఉన్నారు కదా, వాటితో కానీ లేదంటే వేరే చిన్న టెక్నికల్స్ కూడా కలిపి కొట్టుకోవచ్చు. రోగార్ లాంటి దాన్ని కూడా వాడచ్చు మీరు. రోగార్ కానీ, ఫాస్మేట్ లాంటివి కూడా వాడుకొని వీటితో పాటు కాంబినేషన్లో మీరు స్ప్రే చేసుకోవచ్చు. దానివల్ల మనకి తక్కువ ఖర్చులో మంచి డోసులు అయితే మనం ఇచ్చుకునే వాళ్ళు అవుతాం. ఇది మనకి ఎండూరర్ వచ్చరికి ఎకరానికి ఒక 300 నుంచి 400 ml వరకు వాడుకున్నట్టయితే మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. ఇంట్లో మనకి ఇది దొరకకపోతే మనకి ఆల్రెడీ రోకుకు సంబంధించిన అంటే మనకి బయోస్టాబ్ అనే కంపెనీలో మన మెడినా దొరుకుద్ది. అది కనుక దొరికినా కానీ తీసుకునే ప్రయత్నం చేయండి. అది కూడా సేమ్ ఎక్సిథయాజాక్స్ కాంబినేషన్ 5.45% ఈసీ రూపంలో ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మనకి సీజ్మేట్ వాడండి. సీజ్మేట్ ఎక్సలెంట్గా పనిచేసింది. చాలామంది కూడా మనకి మంచి ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చారు, చాలా మంచిగా పనిచేసిందని. ఇది ఇండోఫిల్ కంపెనీ వాళ్ళు. ఇందులో టెక్నికల్ వచ్చేసరికి ప్రాపర్ గేట్ ఉంటుంది. దాంతోపాటు మనకి ఎక్సిథయాజాక్స్ తక్కువ అంటే 2% ఉంటుంది. ఆల్రెడీ మీకు చెప్పా ఎండూరర్లోనేమో 5.45 ఉంటే ఇందులోనేమో జస్ట్ 2% ఉంటుంది, కానీ ప్రాపర్ గేట్ ఉంటుంది. ప్రాపర్ గేట్ మనకి ఎందులో ఉంటుంది, ఓమైట్లో కూడా ఉంటుంది. సో ఈ ఓమైట్ లాంటిది ఆల్రెడీ వాడారు కాబట్టి దాన్ని చెప్పట్లేదు మీకు. ఈ సీజ్మైట్ కూడా వాడుకునే ప్రయత్నం చేయండి. ఎకరానికి 400 నుంచి 500 ml వరకు వాడుకుంటే మనకి మంచి రిజల్ట్. ఈ నల్లి జాతులకు సంబంధించినటువంటి గుడ్డు దశ నుంచి మొత్తం కూడా వాష్ అవుట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని వాడుకోవాలి ఒకసారి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి మిడిగేట్ కూడా మనకి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో టెక్నికల్ వచ్చేసరికి మనకి ఫెన్పైరెక్సిపేట్ అనే టెక్నికల్ ఉంటుంది. దీని ద్వారా కూడా మనకి చాలా అద్భుతమైన రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. జేవాగ్రో కంపెనీ వాళ్ళది. దీని ద్వారా కూడా మనకి రెడ్ కానీ, ఎల్లో కానీ, తర్వాత పింక్ మైట్ కానీ చాలా రకాల మైట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా పోయి మనకి పైన ఈగురు అనేది చాలా మంచిగా లేతగా నీట్గా కనపడే అవకాశం ఉంది. దానివల్ల మనం ఖచ్చితంగా 2వ కాపు అయితేనో 3వ కాపు అయితేనో ఖచ్చితంగా తీసుకుంటాం. ఇటువంటి మందులు అయితే ఖచ్చితంగా స్ప్రే చేసుకుంటా ఉండండి, మీకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంది. దీన్ని కూడా ఎకరానికి ఒక 125 ml నుంచి ఒక 250 ml వరకు వాడుకోవచ్చు. అంటే మీకు అవసరాన్ని బట్టి వాడుకునే ప్రయత్నం చేయండి. సో దీనివల్ల కూడా మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు నెక్స్ట్ వచ్చేసరికి మనకి లాస్ట్ 5వ మందు హనాబీ డెఫినెట్గా మీరు కొట్టండి. ఎవరైతే హనాబీ ఎంతవరకు స్ప్రే చేయలేదో ఖచ్చితంగా మీరు ఒకసారి స్ప్రే చేసుకోండి. ఒకవేళ స్ప్రే చేసినా కానీ మళ్ళీ రిపీట్ స్ప్రే చేసుకుంటూ ఉండండి. ఎందువల్ల అంటే ఈ పైరాడిబిన్ టెక్నికల్ వచ్చేసరికి 20% డబుల్ బై డబుల్ అంటే వెయిట్ బై వెయిట్ రూపంలో ఉంటుంది. ఇది అద్భుతంగా పనిచేసింది. మనకి ఈ మైట్స్ రెడ్ మైట్, ముఖ్యంగా రెడ్ మైట్ కానీ, ఎల్లో మైట్ కానీ, వెస్టర్న్ టిప్స్ మీద చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది ఎకరానికి 200 grams per లీటర్ లెక్క తీసుకొని స్ప్రే చేసుకునే ప్రయత్నం చేయండి. దీంట్లో గ్రాసియా వాడుకుంటారా, మీకు నచ్చిన మందు ఏదైనా వాడుకుంటారా అనేది మీ ఇష్టం. ఖచ్చితంగా మీరైతే ఇటువంటి టెక్నికల్ అయితే వాడే ప్రయత్నం చేయండి. ఈ 5 రకాల టెక్నికల్స్ ఆర్మైట్ కానీ, లేదంటే మనకి ఎండూరర్ లేదా మనకి మేడిన్ కానీ, లేదంటే మనకి సీజ్మేట్ కానీ, హనాబీ, మిడిగేటు ఇవన్నీ కూడా వాడుకోవచ్చు. దీంతోపాటు మీరు టెక్నికల్ ఒక తక్కువ డోసులో వాడుకోవాలంటే రోగార్ బెస్ట్ మందు. దాంతోపాటు మనకి ఫాస్మేట్ అనేది చాలా తక్కువ దొరుకుతుంది. ఇట్లాంటి నీకు నెక్స్ట్ కూడా ఇంకా మంచి కాంబినేషన్ చెప్పే ప్రయత్నం చేస్తే ఇవన్నీ కూడా వాడుకోండి, మంచి రేట్ తీసుకోండి. సో ఇది మొత్తానికి 5 రకాల తెగుళ్ళు కానీ, 5 రకాల సంబంధించిన అంటే ఎర్రనల్లికి సంబంధించిన మందులు, నల్లి జాతులకు సంబంధించినవి. మీకు నచ్చుంటే వీడియో అయితే లైక్ చేయడం మర్చిపోకండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బై.